మీరిప్పుడు సుజనా చౌదరి ఇక్కడ బీజేపీకి వచ్చింది కూటమిలో భాగంగా. సో ఆయన మీద పోటీ చేయబోతున్నారు. ఆయనేమో చాలా రిచ్ అని చెప్తారు. సో ఆయన మీద పోటీ పడడానికి మీకున్న అర్హతలు ఏంటి? నాకున్న అర్హతలు, నేను స్థానికుణ్ణి, ముఖ్యంగా నేను ఇక్కడ స్థానికుణ్ణి, ఒక కార్పొరేటర్గా, ఒక సమన్వయకర్తగా, ఒక చైర్మన్గా నేను ప్రజలకి అందుబాటులో ఉంటూ నా వంతు నేను సహాయ సహకారాలు అందించి నేను వాళ్ళలోనే ఉంటూ వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకెళ్ళాను. తప్పకుండా నేను నిత్యం ప్రజల్లో ఉంటాను. అలాగే జగనన్న ఏదైనా పథకాలు ఉన్నా సరే ఆ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యేటట్టుగా నేను నా వంతు నేను సహాయ సహకారాలు అందించాను. ఆ ఒక్క పార్టీకి ఆకట్టుకొని ఉన్నాను. అలాగే పార్టీ వెంటే ఉన్నాను. నేను ఎంతమంది నన్ను ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే నేను పార్టీ విడలేదు. నాకు చాలామంది నానా రకాలుగా, అంటే ఎలాంటి ప్రలోభాలు వచ్చినాయి? ఏ పార్టీకి రమ్మని అడిగారు? ఏంటి అసలు అది? ఆ రోజుల్లో జలీల్ ఖాన్ గారు పార్టీ మారినప్పుడు నాకు కూడా తెలుగుదేశంలో రమ్మని చెప్పి నాకు చాలా ఇబ్బందులు కూడా గురి చేయడం, అలాగే ఏమైనా సరే నేను నిన్ను ఆదుకుంటాను, నీకు అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు అందిస్తాను, అది ఇదని చెప్పినా సరే నేను నమ్మలా. నేను గెలిచింది కార్పొరేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పేసి నేను ఉన్నాను. తర్వాత నేను ఉన్నందుకు జగనన్న నాకు పిలిచి సమన్వయకర్తగా 2016లో ఇవ్వడం జరిగింది. ఆ 2016లో సమన్వయకర్తగా ఇవ్వడం, ఆయన ఏదైతే బాధ్యతలు చెప్పారో ఆ బాధ్యతలు నేను 22 డివిజన్లు, ఒక కొండ ప్రాంతం ఎక్కువ, ఇక్కడ ఒక 12-13 డివిజన్ల దాకా కొండ ప్రాంతమే, పై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే ఆ కొండ ప్రాంతం మొత్తం తిరిగి గడప గడప కార్యక్రమం నేను చేపట్టడం. అలాగే జగనన్న నాకు వారానికి 2 సార్లు ఆయనే ఫోన్ చేసి బాగా తిరుగుతున్నావు, బాగా ప్రజల్లోకి వెళ్తున్నావు, చాలా చక్కగా చేస్తున్నావు అని చెప్పేసి జగనన్న కూడా నాకు చాలా మెచ్చుకునేవాళ్ళు. ఆ ఒక్క రీతి వల్లే నేను జగనన్న దృష్టికి వెళ్ళడం. అలాగే జగనన్న ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర పెట్టారో ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఇడుగులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నేను జగనన్న వెంటే వెళ్ళడం, కలవడం, ఇక్కడ నియోజకవర్గ సమస్యలు ఆయనకి వివరించడం, అలా ముందుకు సాగాను. సో నియోజకవర్గంలో మీరు సమస్యలు వివరించానంటున్నారు. అలానే వెల్లంపల్లి మంత్రిగా ఉన్నారు, అంటే గతంలో ఈ నియోజకవర్గానికి ఇప్పుడు కూడా. సో ఇంకా ఫుల్ఫిల్ కాని సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు. రేపు ఆ సమస్యలు ఈ ఎన్నికలకి ఏదైనా అవరోధంగా ఉంటాయంటారా? లేదంటే పశ్చిమ నియోజకవర్గంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో 450 కోట్ల రూపాయలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. బీటీ రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పనులు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అలాగే కొండ ప్రాంతం కూడా వాటర్ ట్యాంకులు కానివ్వండి, రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, మెట్ల మార్గాలు కానివ్వండి, అనేక వసతులు ఎవరైతే కొండ ప్రాంతం నివసించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళకి కొండపై ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా అందజేయడం జరిగింది. అంటే మీరు చెప్పారు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు జలీల్ ఖాన్ ప్రలోభ పెట్టారు. ఎందుకని జగన్ గారితోనే ఉండాలని మీకు ఎందుకు అనిపించింది? ఏం చూసారు మీరు? అంటే వెళ్తే మంచి పొజిషన్ వచ్చేదేమో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ రోజు కూడా భగవంతుడి దగ్గర నేను మంచి పొజిషన్లో ఉన్నాను. జగనన్న ఆశీస్సులతో, దేవుడి దయతో నేను మంచి పొజిషన్లో ఉన్నాను. నన్ను జగనన్న గుర్తించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఈ టైంలో నన్ను ప్రకటించారంటే అందరూ తెలిసిన విషయమే. జగనన్న నాకు ఒక రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో, ఆయన తనయుడు, ఆయనకి మేము ముఖ్యమంత్రి చేసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు మా ఒక ముస్లిం మైనార్టీలకి మాకు 4% రిజర్వేషన్ ఇచ్చారు, ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేశారు. ఆయన ఏదున్నా సరే ఆ రోజుల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్కి అండగా ఉన్నారు. ఆ ఒక్క రీతే ఈరోజు జగనన్న ఆయన తనయుడిగా ఆయనతో నేను నడవాలి, మా జగనన్నతోనే ఉండాలి అని చెప్పేసి